హాయ్ ఫ్రెండ్స్, నన్ను క్షమించండి. అందరికీ చాలా ఇబ్బంది పెట్టాను. రెస్టారెంట్లో ఒక ఇబ్బంది అయింది, ఒక యాక్సిడెంట్ అయ్యింది. అందుకే వీడియోస్ పెట్టలేదు. ఒకతను చనిపోయాడు. ఒక సాధారణ హోటల్లో వర్క్ చేసుకుంటూ వీడియోస్ తీస్తూ దాదాపు 4 లక్షల మంది సబ్స్క్రైబర్ని సంపాదించుకున్న నేను ఈ ఇన్సిడెంట్ నుండి రికవరీ అవ్వడానికి 8 నెలల టైం పట్టింది. యూట్యూబ్ వాళ్ళు కూడా ఇంకా మన ఛానల్ రిమూవ్ చేస్తాము అని మెయిల్ చేశారు. అందుకే ఇంకా చాలా ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మీకోసం వీడియోస్ తీయడానికి జస్ట్ నా దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్స్ లేకుండా సాధారణ మన పాత వీడియోస్ లాగా చేస్తున్నా. మీకు నచ్చినా ప్లీజ్, నచ్చకపోయినా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, మీకు ఈ వీడియో నచ్చితే పూర్తిగా చూసి, నచ్చకపోతే మధ్యలో స్కిప్ చేస్తూ చూసి సపోర్ట్ చేయండి. ఫ్రై ప్రాసెస్లో స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఓ 150 ml వరకు వెజిటేబుల్ ఆయిల్ని వేసి హీట్ అయ్యాక ఓ 200 grams వరకు స్లైస్గా చాప్ చేసిన ఎర్రగడ్డలు వేసి ఓ 2-3 రెమ్మల కరివేపాకుల్ని చల్లేసి ఓ 2-3 నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఓ 2-3 minutes తర్వాత ఓ 50 grams వరకు హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి స్టవ్ లో ఫ్లేమ్లోనే, అంటే ఈ ప్రాసెస్ లో ఫ్లేమ్లోనే చేసి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసి, అంటే ఈ సాల్ట్ని ఓ 2-3 సార్లు చెక్ చేసి కూడా వేయొచ్చు, వేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఓ 2 minutes తర్వాత ఓ 2 కిలోల వరకు విత్ స్కిన్తో లేదా స్కిన్లెస్ చికెన్ని మీడియం పీసెస్గా చాప్ చేసి వేసి ఓ 2-3 నిమిషాల పాటు నెమ్మదిగా కలిపి ఓ స్పూన్ల పసుపు పౌడర్ని, ఓ స్పూన్ల ధనియా పౌడర్ని, మీ టేస్ట్కి తగ్గట్టు కారంని వేయండి. ఫ్రెండ్స్, నేను ఈ కారంని మా పొలంలో పండించిన తేజ రకం వండర్ హార్ట్ రెడ్ చిల్లీస్ పౌడర్ యూస్ చేశాను. కారం నెమ్మదిగా ఓ 2 సార్లు చెక్ చేసి వేసి నెమ్మదిగానే లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేయండి. ఓ 10 నిమిషాల తర్వాత మధ్యలో మాడకుండా చికెన్ని కుక్ చేయడం వలన పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అప్పుడు ఓ 2-3 రెమ్మల వరకు కరివేపాకు ఆకుల్ని చల్లేసి, అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసి, ఓ నిమ్మకాయని పిండేసి, కొద్దిగా చికెన్ మసాలాని వేసి ఓసారి కలిపి ఓ 2-3 నిమిషాల పాటు తిప్పేసి సర్వ్ చేసుకోండి. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.